హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీకు ఈ వీడియోలో రైల్వే నోటిఫికేషన్ కొత్తగా వచ్చిందండి 2025కి. నోటిఫికేషన్ గురించి పూర్తి వివరాలు చెప్తానండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. దీనికి నోటిఫికేషన్లో రిలీజ్ చేసిన ఈ వీడియోస్కి ఎవరు అర్హులు, ఎంత ఎక్స్పీరియన్స్ ఉండాలి, ఎగ్జామ్ ఎలా ఉంటుంది, ఎగ్జామ్ ప్యాటర్న్స్ ఏంటి, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏంటి, అలా మనకు సంబంధించిన పూర్తి వివరాలు చెప్తానండి. ఇది ఇండియన్ రైల్వేస్ నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ప్రతి ఇండియన్ దీనికి ఎలిజిబులేనండి. దీనికి డిఫరెంట్ జోన్స్‌లో డిఫరెంట్ పోస్టులు అనేవి పడినాయి. ఇంకోండి మనం చూస్తుంటే మనకు కనిపిస్తుంది కదండీ! సెంట్రల్ రైల్వే, ఈస్ట్ సెంట్రల్ రైల్వే, ఈస్టర్న్ రైల్వే అలా డిఫరెంట్ రైల్వే సెక్షన్స్ నుంచి మొత్తం 9,970 పోస్టులయితే పడినాయండి మనకి. ఈ ఇంగోండి ఇక్కడ ఎక్కువగా మనకి కనిపిస్తున్న పోస్టులు దేంట్లో అయితే ఉన్నాయంటే ఈస్ట్ కోస్ట్ రైల్వే ఒకటండి. అందులో 1,461 పోస్టులున్నాయి. మిగిలింది 981 పోస్టులు సౌత్ సెంట్రల్ రైల్వేలో ఉన్నాయి. మొత్తం దీని రిక్రూట్మెంట్ ఏంటంటే అసిస్టెంట్ లోకో పైలట్ పొజిషన్స్ కోసం ఈ రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది. మనకి ఇండియన్ రైల్వేస్ వాళ్ళు అసిస్టెంట్ లోకో పైలట్ పొజిషన్స్ కోసం అంటే లైక్ చెప్పాలి అంటే డ్రైవర్స్ కోసం ఈ నోటిఫికేషన్ని రిలీజ్ చేశారు. దీనికి పే స్కేల్ వచ్చి ఒక బేసిక్ పే స్కేల్ అండి 19,900. కానీ మొత్తం అలవెన్సెస్ డిఏ అవి అప్లై చేసుకుంటే 40,000 వరకు వస్తుందండి. అండ్ ఎక్స్పీరియన్స్ 5 ఇయర్స్ అలా పెరిగే కొద్దీ మీరు మోర్ దెన్ 1 lakh అనేది డ్రా చేయొచ్చు శాలరీ వైజ్. అండ్ ఇవి పోస్టులు కూడా చాలా మనకి చెప్పుకోవాలంటే ఎక్కువ పోస్టులు రిలీజ్ అయినట్టే చెప్పుకోవచ్చండి. దీనికి మొత్తం నోటిఫికేషన్లో ఎలాంటి రిక్రూట్మెంట్ ప్రాసెస్ జరుగుతుంది అంటే ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ఆన్లైన్ ఎగ్జామ్ సిబిటి ఎగ్జామ్ ఒకటి జరుగుతుంది. సెకండ్ స్టేజ్ సిబిటి ఎగ్జామ్ ఒకటి జరుగుతుంది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది ఉంటుంది. అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఈ 5 అనేవి జరుగుతాయి. ఫస్ట్ స్టేజ్ TBG1 అంటే ఏం లేదండి, అది కూడా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ లానే ఉంటుంది. దానికి ఎవరు ఎలా రాయాలి, ప్యాటర్న్ ఏంటి అంటే మొత్తం ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చి ఈ 60 minutes అంటే 1 hour జరుగుతుందండి. 75 questions ఉంటాయి. 1 mark 1 question, నెగిటివ్ మార్కింగ్ 1/3 ఉంటుందండి. మనకి దీనికి ఎగ్జామ్కి అప్లై చేసుకోవడానికి సబ్జెక్ట్స్ వచ్చి మ్యాథ్స్, మెంటల్ ఎబిలిటీ, జనరల్ అవేర్నెస్ అండ్ జనరల్ సైన్స్ ఈ 4 సబ్జెక్ట్స్ ఉంటాయండి. సెకండ్ స్టేజ్ ఆఫ్ ఎగ్జామ్లో మళ్ళీ 2 types ఆఫ్ ఎగ్జామ్స్ అనేవి జరుగుతాయి. పార్ట్ ఏ, పార్ట్ బి కింద. పార్ట్ ఏ 90 minutes ఉంటుంది. పార్ట్ బి 60 minutes ఉంటుందండి. పార్ట్ ఏకి వచ్చి 100 questions, పార్ట్ బికి 75 questions ఉంటాయి. సేమ్ CBT1 స్టేజ్ 1 ఎగ్జామ్లో ఎలాంటి సిలబస్ ఉందో అవే ఉంటాయండి. పార్ట్ బిలో మనకి సబ్జెక్ట్స్ అంటే మనం చదువుకున్న ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ రిలేటెడ్ సబ్జెక్ట్స్కి సంబంధించిన ఎగ్జామ్ ఉంటుందండి. అండ్ నెక్స్ట్ మనకి కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ వచ్చేసరికి మామూలుగా మనకు తెలిసిందే కదండి, ఫిజిక్స్ అంటే మ్యాథమెటిక్స్, జనరల్ అవేర్నెస్, యాప్టిట్యూడ్, రీజనింగ్ వీటితో ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఇవన్నీ క్వాలిఫై అయిపోతే నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్లో జస్ట్ మీ క్వాలిఫికేషన్కి సంబంధించిన డాక్యుమెంట్స్ చూస్తారు. ఇంకోండి పే స్కేల్ ఆల్రెడీ మనకి ఈ అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పుడు పే స్కేల్ చూడండి 19,000 వరకు ఉంది. 11th May 2025 లాస్ట్ డేట్ అండి. అప్లికేషన్ స్టార్ట్ డేట్ వచ్చి 12th April 2025కి అప్లికేషన్ స్టార్ట్ డేట్ వచ్చి. ఏజ్ లిమిట్ కూడా 18 to 13 years మధ్యలో ఉన్న వాళ్ళు దీనికి అర్హులండి ఏజ్ లిమిట్. అండ్ పోస్టులు వచ్చి 9,970 పోస్టులు అయితే మనకి ఓవరాల్గా ఆల్ ఇండియా వైడ్ రిలీజ్ చేస్తారు. ఇందులో మన సౌత్ సెంట్రల్ రైల్వేకి ఎక్కువ పోస్టులు ఉన్నాయండి. అప్లికేషన్ అండ్ ఏజ్ రిలాక్సేషన్ కూడా SC/ST క్యాండిడేట్స్కి కానీ OBC క్యాండిడేట్స్కి కానీ ఏజ్ రిలాక్సేషన్ కూడా అప్లై అవుతుంది. అంటే మినిమం 18 to 30 years మధ్యలో ఉండాలి. అండ్ SC/ST క్యాండిడేట్స్ అయితే 35 years, OBC క్యాండిడేట్స్ అయితే 33 years అలా ఏజ్ రిలాక్సేషన్ అనేది అప్లై అవుతుంది. బేసిక్ పే అయితే 19,900 అలా ఉంటుంది. దానికి టీఏ అండ్ ఎక్స్ట్రా అలవెన్సెస్ అవన్నీ కూడా యాడ్ అవుతాయండి. సో
ఇది మనకి బెస్ట్ పోస్ట్‌లు అని చెప్పుకోవాలి. అండ్ ఎగ్జామ్ రాయడానికి కూడా మీకు సిటీస్ మీ లోకల్ ఏరియాస్‌కి రిలేటెడ్‌గా ఉన్న మీ స్టేట్ రిలేటెడ్ సిటీసే ఉంటాయండి. లైక్ మన ఆంధ్రాలో అయితే విజయవాడ, హైదరాబాద్‌లో తెలంగాణలో అయితే హైదరాబాద్ అలాగా. ఇంకోండి అసిస్టెంట్ లోకో పైలట్స్‌కి ఏ ఏ1 కేటగిరీలో ఉంటుందండి. మన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ మెట్రికులేషన్ గానీ, ఎస్ఎస్‌సి ప్లస్ ఐటీఐ గానీ ఏదైనా మనం చదువుకున్న దాన్ని బట్టి ఇంజినీరింగు ఒకవేళ ఇంజినీరింగ్ చదివినోళ్ళుంటే ఇంజినీరింగు అలా ఎలక్ట్రికల్, ఆటోమొబైల్ ఇంజినీరింగ్ అలా దానికి సంబంధించిన రిలేటెడ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ మినిమమ్ ఎస్ఎస్‌సి ఆర్ మెట్రికులేషన్ అయితే ఉండాలి. అది కంపల్సరీ అండి. నెక్స్ట్ మీకు దాని రిలేటెడ్‌గా దేనికి మీరు అప్లికేబుల్ అయితే దాన్ని బట్టి అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టులకి మీరు అప్లై చేసుకోవచ్చండి. ఇంకా ఈ పోస్టుల్లో బెస్ట్ ఏమని చెప్పుకోవాలి అంటే మీకు ఏ1 కేటగిరీ మెడికల్ స్టాండర్డ్స్ ఫిజికల్ టెస్ట్ అనేది ఒకటి చూస్తారు. కంపల్సరీ ఫిజికల్ టెస్ట్ అనేది పాస్ అయ్యి తీరాలి. ఈ ఫిజికల్ టెస్ట్‌లో ఫస్ట్ ఇంకోండి డిస్టెన్స్ విషన్ కంపల్సరీ. ఎందుకంటే డ్రైవర్స్ కాబట్టి విషనరీ టెస్ట్ కంపల్సరీ చేస్తారు. అంటే మీరు వితౌట్ గ్లాసెస్ ఎంతవరకు చూస్తున్నారు, 6/6 ఉందా లేదా, 0.6 వితౌట్ గ్లాసెస్ ఉందా లేదా, కలర్ బ్లైండ్నెస్ టెస్ట్ కూడా చేస్తారు. అంటే కలర్ కనిపిస్తుందా లేదా కరెక్ట్‌గా, అలా విషనరీ టెస్ట్ అనేది దీనికి కంపల్సరీ. ఫిజికల్లీ ఫిట్ అనేది కంపల్సరీగా ఉండాలి. మెడికల్ స్టాండర్డ్స్ టర్మ్స్ ప్రకారం మెడికల్ టెస్ట్ కూడా కంపల్సరీ పాస్ అవ్వాలి. ఎటువంటి వాళ్ళు పనికిరాదు. అండ్ ఫీజు వచ్చేసరికి జనరల్ వాళ్ళకైతే 250 500 అండి. మిగిలిన వాళ్ళకి ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్, ఫీమేల్ క్యాండిడేట్స్, ఎక్స్ సర్వీస్ మెన్ వీళ్ళందరికీ 250. దీంట్లో ఒకటి ఏంటంటే ఎగ్జామ్ ఫస్ట్ స్టేజ్ సీబీటీ ఎగ్జామ్ అటెంప్ట్ చేసిన వాళ్ళకి ఎగ్జామ్ ఫీజు అనేది రిఫండ్ పడుతుంది. ఈ 250 రూపీస్ ఎగ్జామ్కి 250 పడుతుంది. జనరల్ వాళ్ళకి 100 రూపీస్ ఎగ్జామ్ ఫీజు ఛార్జ్ చేసి మిగిలిన 400 వెనక్కి వేస్తారండి. అంతేనండి. ఇంకోండి అఫీషియల్ నోటిఫికేషన్ అయితే ఇలా దీనికి సంబంధించింది పూర్తి డీటెయిల్స్‌ని రిలీజ్ చేశారు. ఇంకా దీనికి అప్లై చేసుకోవడానికి డేట్ ఎప్పుడు అంటే రేపేనండి 12th ఏప్రిల్ 2025 నుంచి. ఇంకా దీని గురించి పూర్తి వివరాలు మీకు కావాలి అనుకుంటే కామెంట్ సెక్షన్‌లో మీరు కామెంట్ చేస్తే నేను పూర్తి డీటెయిల్స్‌తో కంప్లీట్ వీడియో అనేది చేస్తానండి. ఎలా అప్లై చేసుకోవాలి, ఏంటి, ఏ జోన్స్ సెలెక్ట్ చేసుకోవాలి అనే దాని మీద పూర్తి వివరాలు మీకు చెప్తాను. పొజిషన్స్ మాత్రం గుర్తుపెట్టుకోండి. ఏఎల్పి పొజిషన్స్ అంటే అసిస్టెంట్ లోకో పైలట్ పొజిషన్స్ కోసం మాత్రం ఈ నోటిఫికేషన్ అనేది 2025 ఇయర్‌కి రీసెంట్‌గా రిలీజ్ చేశారండి. అంతేనండి. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను దానికి డౌట్స్ క్లారిఫై చేస్తాను. ఇలాంటి వీడియోస్ ఇంకా ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అనేది పూర్తి డీటెయిల్స్ కావాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే వీడియో చేస్తాను అండి. థ్యాంక్ యూ.